రంగారెడ్డి జిల్లా మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని జిల్లెలగూడ కమలానగర్ కాలనీలో వివిధ డివిజన్ల కాలనీల వాసులతో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కార్పొరేటర్లతో తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో పాల్గొని రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన భవిష్యత్తులో చేపట్టనున్న కాలనీల అభివృద్ధిపై చర్చించారు. ఈ కార్యక్రమంలో జిల్లా చైర్పర్సన్ తీగల అనితా హరినాథ్ రెడ్డి, చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు అరికెల కామేష్ రెడ్డి, మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ దుర్గా దీపు లాల్ చౌహాన్, డిప్యూటీ మేయర్ తీగల విక్రమ్ రెడ్డి, స్థానిక బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 8 కార్పొరేటర్లకు సంబంధించిన సోదరులకి సోదరిమణులకి అక్క చెల్లెళ్ళకి అన్న తమ్ముళ్ళకి పత్రికా సోదరులకి మీడియా సోదరులకి అందరికీ కూడా చేతులు జోడించి నమస్కరిస్తా ఉన్న పేరు. అంటే మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆలోచిస్తూ ఉన్నాను నేను. అంటే ఎవరెవరికి ఏ అవసరాలు ఉంటాయి, ఏమేం చేయాలని ఆలోచిస్తున్నప్పుడు కేసీఆర్ గారు చెప్పిన ఒక మాట గుర్తుకొస్తూ ఉంటాడు. కలిసిన ప్రతిసారి ఏం చెప్తాడంటే, మనకు అధికారం ఇచ్చిన ప్రజల అవసరాలు ఏంటి, ఏం చేయాలి, ఏం చేస్తే వాళ్ళకి మేలు జరుగుతుంది అనేది ముందు ఆలోచించాలి. ఏదో వేదికలు ఎక్కి మాట్లాడి వెళ్ళిపోవడం కాదు. వాళ్ళు ఎదుర్కొంటున్న కష్టాలు ఏంటి, అవి ఏం చేస్తే సాల్వ్ అవుతాయి, ముందు అది చేయాలా, అది చేస్తే వాళ్ళకి తృప్తి ఉంటుంది. కానీ ఎక్కడో ఏదో చేసినా ఇక్కడ మీరు తృప్తి పడండి అంటే కాదు. ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలకు ఏం సమస్య ఇది చేసే ప్రయత్నం చేయండి అనేది కేసీఆర్ గారు నిరంతరం మాకు చెప్తూ ఉంటారు. దాంట్లో ఆలోచిస్తున్నప్పుడు ఈ ప్రాంతం ప్రజలకు ఏం కావాలనుకుంటున్నప్పుడు ముఖ్యంగా అరవింద్ ఎప్పుడు చెప్తుంటాడు నాకు, ఆర్కేపురం రండమ్మ అంటే నేను ఏమంటే సరదాగా అక్కడ కావాలని. మీ దగ్గర చాలా మంది సెటిల్డ్ ఉంటారు, కాలనీస్ కూడా బాగుంటాయి, కానీ నిజంగా పేదవాళ్ళు అవసరం ఉన్న వాళ్ళు ఈ ప్రాంతంలో చాలా ఉంటారు అరవింద్, అందుకే ఎక్కువ పోతాను, అంతే తప్పిస్తే వేరే ఆలోచన ఉండదని చెప్తా ఉంటారు. బట్ ఈరోజు ఇక్కడ ఈ ప్రాంతంలో ఎప్పుడు కలిసినా ఒక చిన్న బస్తీ దవాఖాన ఏర్పాటు చేస్తే ఎంత సంతోషం అనిపించిందంటే, ఎప్పుడు వీళ్ళు వచ్చినప్పుడు నేను అడుగుతుంటాను, లక్ష్మణ్ కానీ రామచందర్ కానీ రమేష్ కానీ వీళ్ళు వచ్చినప్పుడు నేను అడుగుతుంటాను, బస్తీ దవాఖాన ఏర్పాటు చేసినాం కదా, మన వాళ్ళకి ఏమైనా ఉపయోగపడుతుందా లేకపోతే ఊరికేనే ఖాళీగా ఉంటుందా అని చెప్తుంటాం. కనీసం రోజుకు 50 మందిని పోయి చూపించుకుంటారమ్మా, చాలా ఉపయోగపడుతుంది బస్తీ దవాఖాన అని చెప్తా ఉన్నాం. నిజంగా ఇంతకుముందు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.